సో జాన్విత అయితే చెప్పింది కదండి తన స్కూల్కి వెళ్తున్నామని. ఇక్కడైతే మేము స్కూల్కి బయలుదేరుతున్నామండి. స్కూల్కి వెళ్తున్నామండి. జానగారి స్కూల్లో పేరెంట్ మీటింగ్ ఉంది, దానికైతే వెళ్తున్నాము. అక్కడైతే స్కూల్ అయి మీకు చూపిస్తామండి. బాయ్. చాలా స్కూల్కి అయితే వచ్చేసామండి. జానీగఢ్ క్లాస్ రూమ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఈలోగా కిందన క్రిస్మస్ ట్రీ ఉందండి. జాన్విత అయితే తాత నాకు ఇక్కడ ఒక ఫోటో తీయని చెప్పి వాళ్ళ తాతనైతే అడిగిందండి. వాళ్ళ తాతయ్య అయితే తీసారు. ఇంకా స్కూల్కి పైకి వెళ్దామని మెట్లు ఎక్కుతున్నామండి. ఇక్కడ జాన్విత స్కూల్ అయితే ఏ ఆకారంలో ఉంటుందండి. స్కూలు మొత్తం పైనుంచి చూస్తే అలాగ ఉంటుందంట. క్లాస్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. క్లాస్కి అయితే వెళ్తున్నాం. వీడు చూడండి ఎలా ఎక్కుతున్నాడో నడుము మీద చేతులు వేసుకొని. వెళ్ళిన తర్వాత మమ్మీ క్లాస్లో ఎవరో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అయ్యాక మనం వెళ్ళాలి అంది. అక్కడ కూర్చున్నాము. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిందండి. స్వీటీ అక్కడ ఉంది. ఆ ఎదుర్కొంటే ఒక అమ్మాయి ఉంటే అమ్మ ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్తుందండి. ఇక్కడ జాన్విత ఆడుకోవడానికి అయ్యి ఇక్కడ జారుడు అవి ఉంటాయి కదా, జారుడు వల్ల అంటాం కదా అవి. స్కూల్ అయితే చాలా బాగుందండి. ఇంకా వీడియో అయితే చేయలేదు. స్వీటీ వద్దమ్మా వీడియో తీకు, బయట నుంచి తీసుకుందాంలే అని. జాన్వితాను స్వీట్ అయితే వేరే క్లాస్కి వెళ్ళారండి. ఈలోగా నిహాంత్ బాబు మనం కిందకి వెళ్ళిపోదాం అమ్మ ఆడుకుందాం దా మమ్మీ అన్నాడు. కిందకు వచ్చేసాక ఇంకా చెస్ బోర్డు ఉంది కదండి, ఇది ఆడుకున్నాడు. తర్వాత మేము బయటకు వచ్చేసాక మమ్మీ అక్కడ ఉయ్యాలు అవి ఉన్నాయి, జారెడు బళ్ళు అవి ఉన్నాయి, అక్కడికి వెళ్దాము అని అక్కడికి తీసుకెళ్ళాడండి తాతరే నన్ను. ఆడైతే ఇంకా జారెడు బళ్ళు అయితే జారుతున్నాడు. ఇంకా నేను మమ్మీ ఇలా రా ఇంకా జారుతున్నాను చూడని మళ్ళీ ఈ సర్కిల్ ఉంది కదండి, ఈ సర్కిల్ దగ్గరికి వచ్చేసాడు. ఇదైతే నన్ను తిప్పమన్నాడు. నేనైతే తిప్పాను. తిప్పిన తర్వాత మేము జాన్విత ఫుడ్ కోర్ట్ ఇది. జాన్విత ఇక్కడే భోజనం చేస్తుంది, అంటే అక్కడే భోజనం అనమాట అండి. ఇక్కడ కూర్చొని భోజనం చేసేద్దే. నిహాంత్ అయితే మళ్ళీ ఇలాగ ఇందులోంచి జారాడు. ఇంకా నేనైతే జారలేనని నేనైతే ఇంక ఇక్కడ ఉండకుండా నాకు ఇక్కడ అయితే చలి వేస్తుందండి. నేను బయట మెట్ల దగ్గర ఎండ ఉంటే అక్కడ కూర్చున్నాను. ఇలాగ జాన్విత వచ్చి జాయిన్ అయ్యింది. స్వీటీ కూడా వచ్చేసింది. అయిపోయింది రామ్మ వెళ్ళిపోదాం అలాగని చెప్పి వచ్చేస్తున్నామండి. వచ్చేస్తుంటే మళ్ళీ జాన్విత ఇక్కడ చెస్ బోర్డు ఆడదామని వస్తే ఈ పిల్లడేమో నేను ఆడుకుంటున్నాను ఇక్కడ, నువ్వు వద్దు నేను ఆడుకుంటున్నాను అన్నాడు. ఫుల్ క్యూట్ మీరు వేసుకోవచ్చు. సో తాత ఇదే మా స్విమ్మింగ్ పూల్. ఇక్కడే మేము స్విమ్మింగ్ క్లాసెస్ అవి చేస్తాం. అలాంటి హౌస్ ఉంది, అలాంటి కొంచెం హౌస్లో ఉంది కదా, అదేమో బాయ్స్ డ్రెస్సింగ్ ఏరియా, ఇదేమో ఇక్కడ ఉన్నది గర్ల్స్ డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ 8 feet లోతు ఉంటుంది. అదేమో చిన్న స్విమ్మింగ్ పూల్, లైక్ తమ్ముడు లాంటి బేబీస్. అవునా? ఇంకా గ్రౌండ్ చూపించేస్తాను. జాగ్రత్త, నువ్వు ఇందులో నువ్వు మామూలుగా ఈత కొట్టగలవా? 8 feet.
చిన్న గార్డెన్, ఇది బోన్సాయ్ గార్డెన్ అంటారు. సో ఇది అంతా బోన్సాయ్ గార్డెన్. స్కూల్ నుంచి అయితే బయటకు వచ్చేసాక ఇదంతా గార్డెనింగ్ ఏరియా అంటండి. జాన్విత ఈ గులాబీ మొక్కలు వైట్ రెడ్ అలాగని చెప్తూ ఉంటే మేము అలాగ ఫాలో అవుతూ అలాగ వెళ్తూ ఉంటున్నామండి. గార్డెన్ అయితే చాలా బాగుంది. చక్కగా మాకు ఇంత గార్డెన్ ఉంటే ఇన్ని మొక్కలు వేసుకోవచ్చు కదా మమ్మీ మనం అలాగని చెప్పి అంటుందండి. ప్రతి మొక్క కూడా చూసుకుంటూ అలాగ ముందుకెళ్ళాము. ఇదైతే సెంటు గులాబీ అని చెప్తుంది మమ్మీ, చూడు స్మెల్ అలాగని అందండి. నిజమే అని నేను చూశాను, చాలా బాగుందండి స్మెల్ అయితేని. మనం కూడా ఈ మొక్కలు వేసుకున్నాం. ఇదేంటో ఇలా ఉంది. ఇది ఒక వెరైటీ టైప్ ఆఫ్ క్యాక్టస్. అక్కడ చూడదు చామంతులు. ఇంకా రావద్దులేదు లేదా నిత్యమల్లి పూలు అంట. బస్ గ్రౌండ్కి వచ్చాము. ఓకే, అంగో తీసాను. అక్క బస్సు కనిపెట్టాలంటే చాలా కష్టం ఇప్పుడు అన్ని బస్సులు. అదే మొక్కల వెజిటేబుల్స్. ఇదేంటిది? చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు బాగున్నాయి. అన్ని వెజ్జెస్. జాన్విత గార్డెనింగ్ ఏరియా అంతా చూసి స్కూల్ నుంచి అయితే బయటికి వచ్చేసామండి. వచ్చాక పిల్లలేమో ఆకలి అంట అన్నారు. ఇంటికి వెళ్ళి ఏ వండుకుంటాంలే అమ్మ, ఇక్కడ చిన్న దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే తినేద్దాము అలాగని చెప్పింది. ఇక్కడ బాబాయ్ హోటల్ అని ఉందండి. అక్కడైతే మేము లంచ్ చేయటానికి ఆగామండి. ట్రెడిషనల్ ప్లేట్, ట్రెడిషనల్ మీల్ ప్లేట్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఈ వ్లాగ్ అయితే ఇంకా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాం. బై.